ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి మా కేరళ టూరు ప్రారంభించడానికి మరి దేవుని యొక్క ప్రేరేపణ కారణం. కేరళలో అపోస్తలుడైన తోమా గారు సంచరించి క్రీస్తుశకం 52లో కేరళ ప్రాంతంలో అడుగుపెట్టారు. ఆయన ఆ ప్రాంతంలో 7 సంఘాలను కట్టారు. 7 సంఘాలకి ఒక పవర్ కేంద్రంగా, లేకపోతే పవర్ జనరేషన్ కేంద్రంగా మలయట్టూరు కొండ ప్రాంతాన్ని ఆయన ఎంచుకున్నారు. ఆ ప్రాంతంలో ఆయన 7 సంఘాల కొరకు, ఉద్యమం లేని 7 సంఘాల కొరకు ఉపవాసాలుంటూ ఈ కొండ మీద ఆయన ఉపవాసాలతో ప్రార్థన చేసేవారు. రాత్రి పగలు ఆ కొండ మీదే ఉండేవారు. తలుచుకుంటేనే భయంకరమైనటువంటి స్థితి. ఒంటరిగా రాత్రి పగళ్ళు ఆయనకి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు, ఆయనకి ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఎవరు, అక్కడ ఇల్లు ఉందా ఏం లేదు, కొండ మీదనే ఆయన కష్టపడి ఆయన ఉపవాసాలతో ప్రార్థన చేసేవాళ్ళు. కనుక ఆ యొక్క ప్రార్థన శక్తి వలన కింద ఉన్నటువంటి 7 సంఘాల వాళ్ళు ఉజ్జీవింపడ్డారు. ఆ కొండను చూసేటువంటి భాగ్యము దేవాదేవుడు మా బృందానికి ఇచ్చాడు. కొండ ఎక్కి బాగా అలసిపోయారు మా వాళ్ళు. అలసిపోయి పండుకొని మరి విశ్రాంతి వెళ్తూ ఉంటే ఒక అద్భుతం జరిగింది. కొండ దిగి వెళ్తూ ఉన్నప్పుడు చివరిలో మాకు తెలియకుండానే ఒక ఏనుగుల గుంపు మాకు అడ్డం వచ్చింది. దాన్ని చూసి మా వాళ్ళు వెనక్కి పరిగెడతా ఉన్నారు. ఇదేంటి ముందుకు దిగి కొండ దిగి ముందుకు వెళ్ళాలి వెనక్కి పరిగెడుతున్నారు, ఎంత కష్టమని చూస్తే మాకు ఎదురుగా ఏనుగుల గుంపు ఒక ఫ్యామిలీగా వెళ్తూ ఉంది. చూస్తే భయం వేసింది. భయం వేసి మాకు ఏం చేస్తుంది, ఇలా ఆ యొక్క ఏనుగులు నిలబడి చూస్తున్నాయి మమ్మల్ని. మాకు ఏం చేయాలని అర్థం కాలేదు. అలాగే చూస్తూ ఉండిపోయినాము. మా వాళ్ళు కొందరు చాలామంది భయపడిపోయారు. కొందరు భయంతోనే వీడియోలు తీసుకున్నారు. ఇది దేవుడు ఈ యొక్క ప్రయాణంలో, లేకపోతే ఈ టూర్లో మాకు ఇచ్చినటువంటి అనుభవంగా ఉంది. ఈ అనుభవానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. దేవాదేవుడు మా ప్రయాణాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. మేము అనుకున్న విషయాలు మేము చూచేటువంటి భాగ్యము దేవుడిచ్చాడు. అద్భుతమైన కేరళ వాతావరణము, ఆహ్లాదకరమైనటువంటి ప్రయాణము, మంచి సీనరీస్ అన్ని దేవాదేవుడు మాకు అనుగ్రహించాడు. అట్టి కృపను, అట్టి ప్రయాణాన్ని, అట్టి భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మాతో కూడా వచ్చినటువంటి మా యొక్క 30 మంది సభ్యులైన బృందానికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి గాడ్స్ కంట్రీ అనబడినటువంటి కేరళలో మమ్మల్ని కొన్ని దినాలు ఉండేటువంటి భాగ్యం ఇచ్చాడు. కనుక ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాము. ఎంతో సంతోషకరమైనటువంటి ఈ యొక్క టూర్ని మాకు జ్ఞాపకముగా దేవాదేవుడు మాకు అనుగ్రహించాడు. యేసయ్య యొక్క అపోస్తలుడు తోమా గారు తిరిగిన కొండ ఇది. తోమా గారు సంచరించిన నేల ఇది. తోమా గారు 7 సంఘాలు కట్టినటువంటి ప్రాంతం ఇది. ఆ ప్రాంతాన్ని చూసే భాగ్యం దేవాదేవుడు ఇచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవాదేవుడు మమ్మను మా యొక్క